ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రయత్నం ఇప్పుడు బెడిసికొట్టింది. ఫలితంగా ఆ దేశ రాజధాని కీవ్ లో భారీ ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవల అధ్యక్షుడు దేశంలోని యాంటీ కరప్షన్ బ్యూరోను బలహీనపరిచే బిల్లుపై సంతకాలు చేశారు. ఇక దాంతో ఈ సంతకాలు చేయడంతో అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. మనం చూస్తున్నాం కీవ్ లో ఏ విధంగా అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తూ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాల్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఉక్రెయిన్ లో యాంటీ కరప్షన్ బ్యూరోను బలహీనపరిచేందుకు కూడా అటు జెలెన్స్కీ ఆ బిల్లుపై సంతకం చేయడం జరిగింది. ఇక దానికి వ్యతిరేకంగా కీవ్ లో భారీ ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది. అది సుమారు 2022న ప్రారంభమైంది ఈ రష్యా యుద్ధం అని చెప్పుకోవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పటి నుంచి కూడా దేశ ప్రజలందరూ కూడా జెలెన్స్కీకి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఆ ప్రభుత్వానికి యుద్ధంలో కానీ ఆయన తీసుకునే నిర్ణయాల్లో కానీ లేదంటే ఆ ఉక్రెయిన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కానీ ఇక్కడున్న పౌరులందరూ కూడా దానికి సపోర్టివ్గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన తీసుకున్న అవినీతి నిరోధక సంస్థలను ఏదైతే బలహీనపరిచేందుకు ఒక సాయం చేయడం, దానికి సంబంధించిన నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో వాటికి సంబంధించి ఇప్పుడు దేశ ప్రజలు అని చెప్పుకోవచ్చు, దేశ పౌరులందరూ కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు మొదలుపెట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఉక్రెయిన్లోని నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో అటు స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూషన్స్ ఆఫీస్ను ప్రాసిక్యూటర్ జనరల్ ఆధీనంలోకి తీసుకొచ్చారు. దీన్ని సమర్థించుకుంటూ జెలెన్స్కీ బుధవారం మాట్లాడారు. ఇక వీటిల్లో రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం అవినీతి నిరోధక వ్యవస్థల పనితీరు నాసిరకంగా ఉందని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదన్న విషయాన్ని ప్రాసిక్యూటర్ జనరల్ నిర్ధారిస్తారని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఈ బిల్లు పాస్ అయ్యాక వేల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి అటు కీవ్లోని ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడం, నిరసనలు చేయడం కూడా మనం చూస్తున్నాం. 2022లో రష్యా ఆక్రమణ చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఈ స్థాయిలో అటు కీవ్లో నిరసనలు జరిగాయి. ఆ స్థాయిలో అంటే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అటు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయం కారణంగాను కూడా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఉక్రెయిన్లోని ఒక వ్యక్తి అటు పలు మీడియా ఛానల్స్తో మాట్లాడుతూ మేము మంచి ప్రదేశాన్ని ఎంచుకున్నాం, అంటే ఐరోపాని ఎంచుకున్నాం, అంతేకాని నియంత్రణ కాదు, మా నాన్న దీనికోసం ప్రాణత్యాగం చేయలేదని కూడా పేర్కొంటున్నారు. దాదాపు 10 ఏళ్లుగా చేపడుతూ వస్తున్న ప్రజాస్వామ్యం అవినీతి వ్యతిరేక చర్యలకు సంబంధించి బిల్లు గండి కొడుతుందన్న విమర్శలు అక్కడున్న ప్రజల్లో భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి అటు ఉక్రెయిన్లో బలమైన అవినీతి వ్యతిరేక వ్యవస్థ కారణంగానే పశ్చిమ దేశాల్లో సంబంధాలు మెరుగుపడడంతో పాటు అటు నిధులు కూడా వస్తున్నాయని చెప్పి అక్కడున్న వాళ్ళు పౌరులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇక దీనివల్ల ఏదైతే జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఈ నిర్ణయంతో వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన జెలెన్స్కీకి ఒక్కసారిగా వాళ్ళ వ్యతిరేకతను తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం. సో మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు జెలెన్స్కీ? ఎందుకంటే ఇప్పటికే ఆ ఫైల్ పైన ఏదైతే ఈ సంస్థలను బలహీనపరిచేందుకు సంతకాలు చేసేయడం, దాన్ని అమలులోకి తీసుకురావడానికి కూడా వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు పౌరుల నుంచి వస్తున్న వాటిని, అంటే పౌరుల నుంచి వస్తున్న వ్యతిరేకతని ఏ విధంగా ఎదుర్కొంటారని కూడా తెలియాల్సింది. అంటే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం, అక్కడున్న ప్రజలందరూ కూడా వ్యతిరేకత తెలియజేస్తూ ప్లకార్డులు పట్టుకుంటూ జెలెన్స్కీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నాం. నిరసన ప్రదర్శన వ్యక్తం చేస్తూ అటు రాత్రి పగలు అనే తేడా లేకుండా వాళ్ళ ఫోన్స్లో ఉన్న లైట్స్ని ఆన్ చేసుకుంటూ కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. వేల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే జెలెన్స్కీకి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి నచ్చట్లేదు అన్నది కూడా, అంటే వాళ్ళు దాన్ని సమర్థించట్లేదు అన్నది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆ విజువల్స్లో చూస్తుంటేనే ఎంతమంది పౌరులు రోడ్లపైకి వచ్చారో కూడా మనకు అర్థమవుతుంది. అసలు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయం వెనుకున్న ఇదేంటనేది తెలుసుకునే ముందు ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం మనం స్క్రీన్ పైన. Вето на закон! 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 Вето на закон!
రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ అందుబాటులో ఉన్నారు. రైట్ రామ్, మనం చూస్తున్నాం ఇప్పటికే అటు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయం కారణంగా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు అక్కడ ఉన్న పౌరులు. మరి దీనికి సంబంధించి అక్కడ ఉన్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది, అసలు ఈ బిల్లు ఆమోదించాల్సిన అవసరం ఏముంది అని కూడా అక్కడున్న పౌరుల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్నగా ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఈ అల్లర్లకు ఈ ఆందోళన ప్రధాన కారణం అవినీతి నిరోధక సంస్థల్ని బలహీనపరిచే కుట్ర అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్నాడని ప్రజల ఆరోపణ. అక్కడ ఫలితంగా దేశ రాజధాని కీవ్లో అయితే భారీ ఆందోళనలు అంటే పెద్ద ఎత్తున ప్రొటెస్టులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇటీవల ఈ దేశంలో ఈ యాంటీ కరప్షన్ బ్యూరోలను బలహీనపరిచే బిల్లుపై సంతకాలు చేయడంతో అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లో ఈ నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే ఉందో NABU అంటారో, అలాగే స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూషన్స్ ఆఫీస్ సోఫాని దీన్ని కూడా ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ తీసుకొచ్చారు. దీన్ని సమర్థించుకుంటూ జెలెన్స్కీ మాట్లాడారు. దీంట్లో రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకే నేను తీసుకున్నట్టుగా ఆయన చెప్తున్నప్పటికీ కూడా అవినీతి నిరోధక వ్యవస్థల పనితీరు నాశరకంగా ఉంది, చట్టాలు చిక్కడంతో ఈ చెప్తున్న పరిస్థితి. ఈ బిల్లు వేల మంది ప్రజలు ఈ రాజధాని కీప్ అయితే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు. ముఖ్యంగా 2022లో రష్యా ఆక్రమణ చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఈ స్థాయిలో కీవ్ లో ఆందోళన జరగడం అనేది అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు రష్యాతో యుద్ధం చేస్తున్నటువంటి అధ్యక్షుడికి మద్దతు పలుతూ దేశం కూడా ఏకతాటిపై నిలిచిన ఈ సందర్భంలో సడన్ గా ఈ అవినీతి నిరోధక బిల్ వ్యతిరేకంగా సంతకం చేయడం అనేది కంప్లీట్ గా మళ్ళీ అధ్యక్షుడికి ఒక రకంగా తలనొప్పిగా మారింది. ముఖ్యంగా అంటే ఈ నిరసనలు కీవ్ లో కేవలం రాజధాని కీవ్ కే పరిమితం కాలేదు. లీవ్, డెనిప్రో, ఒడిశా ఈ ప్రాంతాలు, ఒడిశా అంటే తూర్పు ఉక్రెయిన్ అంటారు, ఈ ప్రాంతం అంతా కూడా ఆందోళన చేపట్టింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతున్నాయి అధ్యక్షుని వ్యతిరేకంగా. అయితే చాలా మంది కూడా అంటే ఇక్కడ పూర్తిగా అధ్యక్షుడు నియంతగా మారుతున్నాడు, నియంతగా మారి తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటాడంటూ ప్రజలంతా ఆరోపిస్తున్న పరిస్థితి. దాదాపు 10 ఏళ్లుగా ఏదైతే చేపడుతున్న అవినీతి వ్యతిరేక చట్టాలకు ఈ బిల్లు గండి కొట్టినట్టు అక్కడ ప్రజల వాదన. సో వాస్తవానికి ఉక్రెయిన్ లోని ఈ బలమైన అవినీతి వ్యతిరేక వ్యవస్థ కారణంగానే పశ్చిమ దేశాలతో సంబంధాలు మెరుగుపడ్డాయి, నిధులు వస్తున్నాయి. బట్ ఇప్పుడు అధ్యక్షుడు దీన్ని మార్చడం వెనుక మతలబ్ ఏంటంటూ చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. సో వాస్తవానికి ఈ జెలెన్స్కీకి నమ్మిన బంటిగా ఉన్న చీఫ్ ప్రాసిక్యూటర్ ప్రస్తుతం అంటే ఈ రుస్లావ్ అనే వ్యక్తి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సో కొత్త బిల్లు ప్రకారం ప్రస్తుతం రష్యా గూఢచారుల కోసం ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ అలాగే ప్రాసిక్యూటర్ ఆఫీస్ తనిఖీలు చేపట్టి అరెస్ట్ చేసి అంటే ఇక్కడ నాటకీయ పరిణామాలు ఇందులో. అంటే ఈ బిల్లులో కొన్ని అంశాలంటే ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే రష్యాకు వ్యతిరేకంగానే చేస్తున్నామంటూ జెలెన్స్కీ చెప్తున్నప్పటికీ అవినీతిని పెంచి పోషించేందుకే ఇక్కడ జెలెన్స్కీ తన అనుచరులకు అనుకూలంగా బిల్లు మార్చాడనే వాదనలు కూడా వినిపిస్తాయి. దీంతో ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పుడు కేవలం రాజధాని కాదు అన్ని వైపులా కూడా ఆందోళన వెల్లువెత్తిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద అయితే పశ్చిమ దేశాలు కూడా ఇప్పటికే నిధుల దుర్వినియోగం సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలతో ఒకసారిగా ఉక్రెయిన్ లో అయితే పరిణామాలు అయితే మారుతున్నాయి. కొత్త చట్టం ప్రకారం ప్రస్తుతం జెలెన్స్కీ అనుచరులకు అనుకూలంగా ఉందని ప్రజల వాదనకు బలం చేకూరుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎల్వెన్, డిప్రో, ఒడిశా నగరాలు కూడా ఈ ప్రదర్శనలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రామ్దాస్, అయితే ప్రధానంగా రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్తున్నప్పటికీ ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ అటు జెలెన్స్కీకి అండగా నిలబడిన పౌరులు, ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి మద్దతుగా ఉన్న దేశ పౌరులు, దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. మరి దీనికి అక్కడున్న జెలెన్స్కీ ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది? ఈ వ్యతిరేకల్ని ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? వాస్తవానికి ఇది ఒక వివాదాస్పద చట్టంగా చెప్తున్నారు. అంటే ఇది ఆమోదించడానికి ముందు రోజు ఉక్రెయిన్ భద్రతా సేవ కావచ్చు, అలాగే ప్రాసిక్యూటర్ జనరల్ దగ్గర రష్యన్ గూఢచారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కొంతమంది లక్ష్యంగా చేసుకుని సోదాలు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఉక్రెయిన్ తో పాటు దాని మిత్ర దేశాలు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రధానంగా ఈ ఆందోళన అణచివేయడము, జెలెన్స్కీ ఈ ఆందోళన పట్ల చాలా కఠినంగా వివరించడం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా 2014 నుంచి కూడా రష్యా అప్పుడు ఎప్పుడైతే దండయాత్ర చేస్తూ ఉక్రెయిన్ పై ఎప్పుడైతే యుద్ధాన్ని అంటే ప్రజాస్వామ్య మార్గాన్ని అనుసరించకుండా యుద్ధాన్ని ఎప్పుడైతే దిగిందో, దీంతో ఒక్కసారిగా ఈ దశాబ్ద కాలంగా కూడా ఇప్పుడున్న బిల్లు ప్రకారమే వాళ్ళకి నిధులు అందుతున్నాయి, ఆ నిధులు కూడా సక్రమంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ బిల్లు మారేస్తే కనుక ఖచ్చితంగా నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాసిక్యూషన్ అనేది సరిగ్గా ఉండదు, నిధులు ఎక్కడ పోతున్నాయి, ఏం జరుగుతుంది అనేది సరైన ప్రాసిక్యూషన్ ఉండదు. కాబట్టి ఇక జెలెన్స్కీ కావచ్చు, ఆయన మద్దతుదారులకు కావచ్చు, ఇది ఒక మంచి అవకాశంగా మారే అవకాశం ఉంది అనేది
చాలా మంది ప్రజల వాదన. సో దీంతో ఏమైతుందంటే ప్రజలంతా కూడా దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. సో అటు యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఇతర పశ్చిమ దేశాలు కావచ్చు, భారీగా నిధులు అంతున్నాయి. మీకు తెలిస్తే నార్వే, కెనడా, బ్రిటన్, అమెరికా అయితే సైనిక సాయం చేస్తున్నందుకు మిగతా దేశాలన్నీ కూడా $1 బిలియన్ సొమ్మును ఇప్పటికే ఉక్రెయిన్ కు ఇస్తున్నాయి. ఆర్థిక నగదును కూడా ప్రకటించే పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఈ నిధులన్నీ పక్కదారి పట్టే ఛాన్స్ ఉందనేది ప్రజల భయం. సో దాంతో ఈ కొత్త బిల్లు ఏదైతే ఉందో దానికి ఇప్పుడు జెలెన్స్కీ సంతకం చేసిన తర్వాత ఉక్రెయిన్ అంతా కూడా ప్రస్తుతం ఇదే గొడవలు జరుగుతున్నాయి. సో చూడాలంటే ఎలా ఉంటుంది, మిత్ర దేశాలు ఎలా స్పందిస్తాయి, మిగతా దేశాలు అంటే ఇప్పుడు ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ ప్రజల ఆందోళన చేసిన నేపథ్యంలో మరి ఆర్థిక సహాయం సంబంధించి మిగతా దేశాలు ఆలోచన చేస్తాయా, పునఃసమీక్షించుకోయా, లేదా దేశ ప్రజలుగా ఒత్తిడికి తలగి జెలెన్స్కీ నిర్ణయం మార్చుకుంటాడా, ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. రైట్, ఇక జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ దేశంలో భారీ ఎత్తున నిరసన సెగలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బెడిసికొట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు సపోర్ట్గా ఉన్న దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా తిరుగుబాటు బాట పట్టారు. నిరసన వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా ప్లకార్డులు చేతపట్టుకుని ఏ విధంగా అయితే రోడ్లపైకి వచ్చి వేల మంది ప్రజలు నిరసన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి ఈ కారణంగా తను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా, లేదంటే ప్రజలు తిరుగుబాటు చేసినా కానీ వెనక్కి తగ్గకుండా అదే నిర్ణయాన్ని అమలు చేయడానికి జెలెన్స్కీ ప్రయత్నిస్తారా? ఈ డీటెయిల్స్ అని మనకి త్వరలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.